తెలంగాణలో చేసినా కానీ మీరన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం గత 2 నెలల నుంచి మీరు పోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు సి లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తులు ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. అదే సార్ ఇది ఎలా, ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం అవుతుంది. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే, సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నాను. మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉంది. కానీ మేము మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేం, ప్రొడక్షన్ చేయలేం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతుంది, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఇరుక్కోవడం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండి. ఇలానే ఒకసారి ఆగిపోయా. ఇంకోసారి ఏమో లేదు చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్న. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి, మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్కి సంబంధం ఏముంది? అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా అది ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏముందంటే ఇది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకని దీన్ని నాకు నిజంగా మొన్న ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. సార్ ఇప్పుడు శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకుంటారు. ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు. సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? లోపలికి వెళ్ళి ఆ సీలో అన్నట్టు కలెక్టర్, జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు, మీరు వెళ్ళారు, కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలే పెద్ద మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు, ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం, ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్. మనమే ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతారు సార్. అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుకు సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు, ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది. దానికి సంబంధించి అరవిందోకి సంబంధించి 12 గ్రామాల ప్రజలందరూ కూడా మధ్యగారు మొత్తం కాలుష్య బారిన పడుతుందని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది. గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పేసి మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీరు దీక్ష విరమించు, దాంతోపాటు ప్రాణాలను కోల్పోతాం, ఆయనకు రావాలని చెప్పేసి మీరు విజిట్ చేసే అవకాశం మీరు పిఠాపూర్లో కూడా మాట్లాడుతారు. నేను మాట్లాడాను, అది నా దృష్టిలో ఉంది సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. కోర్టు సంబంధించి మనం నాణ్యానికి ఒకవైపు చూస్తున్నాం. స్మగ్లింగ్ వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకలి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ రైస్ ఎక్స్పోర్ట్ కూడా పయ్యావుల కేశవ్ గారు విజయంగా స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఫ్రీగా కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది. కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనకు తెలిసినప్పుడు ఎవరైతే 16 మంది ఉన్నారో దాంట్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇది చాలా ఇంట్రికేట్. అందుకనే కదా ఇప్పుడు అదే కదా నా కన్సర్న్. మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది, నా కన్సర్న్ కూడా అదే. కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకెట్టడం ఎలా? రిడల్ ఇది. చాలా స్పష్టంగా ఉంది. అది ఎవరు చేస్తాయనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా, సిబిఐ ఉండాలా, లేదా ఎట్లా ఉండాలనేది మీరు చెప్పండి సార్. ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇది నా చేతిలో లేదు, నన్ను వెళ్ళవట్లేదు, దాని చుట్టూ తిప్పుతున్నారు అంటే అన్ని చేయగలిగి కూడా మీరే చేయకపోయినట్టయితే పరిస్థితి ఏమి
సార్లు హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది. మీ ఇద్దరికి, మీ ఇద్దరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు, మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆయన 10,000 మంది కార్మికులు ఉంటున్నారు, ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలో మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు. అలాగే దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్.